అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు జాతీయ స్థాయిలో నిర్వహించబడినటువంటి నీట్ ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించినటువంటి అంశం, దాని మీద కాంగ్రెస్ పార్టీగా జాతీయ స్థాయిలో స్పందించడం కోసం జరుగుతున్నటువంటి అక్రమాలు అవకతవకలు మీ అందరికీ కూడా తెలియజేయడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తరఫున అధికార ప్రతినిధులు వచ్చి ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన రాష్ట్రానికి విజయవాడ నగరానికి డాక్టర్ రాగిణి నాయక్ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. వీరు గతంలో ఢిల్లీలోని చాలా ప్రఖ్యాత ఢిల్లీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలుగా పనిచేశారు. సో విద్యార్థి యువజన కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని మన దగ్గరికి పంపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును, వారికి ఉన్నటువంటి పరీక్షల ఒత్తిడిని ఏ విధంగా తగ్గించాలి అనేటువంటి, అంటే గడిచినటువంటి 12 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్తోంది దీన్ని సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాషాయీకరణ చేసినటువంటి పరిస్థితి. జాతీయ స్థాయిలో ఎన్టీఏ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఒక మోనోపోలీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ పరీక్షలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం భారత రాజ్యాంగాన్ని తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్, విద్య అనేటువంటిది కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. అంటే జాతీయ స్థాయిలో ఒక విద్యాశాఖ మంత్రి ఉంటారు, రాష్ట్ర స్థాయిలో కూడా విద్యాశాఖ మంత్రి ఉంటారు. బట్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విద్యాశాఖని నిర్వహిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారి నేతృత్వంలోని ఈ ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ అన్నింటిలో కూడా అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీగా మేము ఎప్పటి నుంచో కూడా చెప్తున్నాం. ప్రధానంగా రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి నీట్ పరీక్షలు లీక్ అయ్యాయి. అది ప్రధానంగా ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ వివిధ రాష్ట్రాల్లో జరిగాయని సిబిఐ కూడా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. వీటిలన్నింటిలోనూ కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థితిగతులు, వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షలు రాసినప్పుడు వాళ్ళకి కోచింగ్ అయ్యేటువంటి వ్యయం, అదే అక్కడ ఉండవలసినటువంటి పరిస్థితి, వాళ్ళ ఎక్స్పెండిచరు, తిరిగి మళ్ళీ వాళ్ళు చదవడం, పరీక్ష నిర్వహించడం అంటే ఎంతో మానసికమైనటువంటి ఒత్తిడికి సంబంధించినటువంటి అంశం. ఈ అంశాన్ని తీసుకుని కాంగ్రెస్ పార్టీగా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఒక పెద్ద యాజిటేషన్ ప్రోగ్రాం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈ దేశంలోనే ప్రధానమైనటువంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కేంద్రంగా ఉన్నటువంటి రాజస్థాన్లోని కోటాలో ఒక పెద్ద సమావేశాన్ని వారు నిర్వహించడం జరిగింది. దానికి ఇంకా విస్తారంగా అన్ని రాష్ట్రాలను కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలకు చెందినటువంటి నాయకులందరినీ, పార్టీలకు అతీతంగా విద్యార్థులందరినీ కూడా దీంట్లో సమీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి దాంట్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 40 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆగస్టు 9కి ఢిల్లీలో జరిగేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీతోటి దీన్ని ఎండ్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా విద్యార్థి యువజన నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా ఆయా విద్యా సంస్థల దగ్గర పాంప్లెట్స్ని ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ని మిస్ కాల్ ద్వారా మరి తెలియజేయడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీగా మేము 3 ప్రధానమైనటువంటి డిమాండ్స్. ఒకటి, తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. సో హీ హ్యాస్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ద మినిస్టర్, హీ షుడ్ రిజైన్ ఇమీడియట్లీ. రెండవది, ఏదైతే వ్యవస్థ ఉందో ఎన్టీఏ లాంటి వ్యవస్థని, దాని మీద ఒక ఆడిట్ అనేటువంటిది అవసరం ఉంది. సో రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది చాలా ముఖ్యం. ఒక సంస్థ యొక్క స్థితిగతులను రివ్యూ చేయడం కానీ,
ఆ సంస్థకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండడం కానీ మళ్ళీ దానికి అకౌంటబిలిటీ ఉండడం కానీ ఇవన్నీ కూడా ఉండాలి. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. సో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క మరి ఉన్నటువంటి పరిస్థితితోటి మీరు ప్రాణాలతోటి కానీ ఇంతమంది సూసైడ్ చేసుకున్నారు, చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరి స్వచ్ఛమైనటువంటి మంచి వాతావరణంలో ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. అందరికీ నా పేరు జెనెత్ అండ్ నేను నీట్ 2026 యూజీ పరీక్ష రాశాను ఈ ఇయర్. అండ్ 2 years చాలా కష్టపడి అందరు స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ ని రాస్తారు. అండ్ May 3rd ఈ ఎగ్జామ్ జరిగింది. ద పేపర్ కూడా ఈజీగా వచ్చింది అండ్ ఎవ్రీవన్ వర్ హ్యాపీ. అండ్ ఒక 9 days టైంలో ఆన్ May 12 గవర్నమెంట్ అనౌన్స్ చేసింది దట్ రీనీట్ హోనే వాలా హై, రీనీట్ జరగబోతుంది అని. సో రీనీట్ అనగానే లైక్ అసలు ఎవరికేం అర్థం కాలేదు, బికాస్ everyone are not the same. The situation in every family is not the same. Like many people are well off, maybe chala mandiki maybe they are well off, but many people have loans katti వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు. అండ్ రీనీట్ అనగానే అంటే మళ్ళీ మొత్తం ప్రిపేర్ అవ్వాలి సిలబస్ అండ్ మళ్ళీ 1 month టైంలో కండక్ట్ చేస్తామని చెప్పారు. అండ్ ఒక నేషనల్ ఎగ్జామ్ లీక్ అవ్వడం అంటే ఇట్ ఈస్ నాట్ అ ఈజీ థింగ్. లైక్ ఇట్స్ జస్ట్ ఒక జోక్ లా చెప్పేసారు, జస్ట్ క్యాన్సిల్ అయిపోయింది నీట్ అని మళ్ళీ పెడతామని. అండ్ ఇట్స్ నాట్ దట్ సింపుల్. అండ్ ఈ 1 month టైంలో చాలా స్టూడెంట్స్ చాలా మెంటల్ ట్రామాని ఫేస్ చేశారు, వాళ్ళ పేరెంట్స్ చాలా మెంటల్ ట్రామాని ఫేస్ చేశారు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా దే వర్ ఆల్మోస్ట్ 50+ రిపోర్టెడ్ సూసైడ్స్. అండ్ 1 suicide కూడా ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. 1 life ఇట్ డిటర్మైన్స్ స్టూడెంట్స్ ఫ్యూచర్. సో ఇంతమంది స్టూడెంట్స్ ఫ్యూచర్ని పణంగా పెట్టి ఒక నేషనల్ ఎగ్జామ్ ఇంత ఈజీగా లీక్ చేశారంటే లైక్ that just shows the carelessness of the government. And I feel like ఒక ఎగ్జామ్ ఇంటెగ్రిటీని కానీ ఆ ఎగ్జామ్ని కానీ ఒక నేషనల్ వైడ్ 22 lakh స్టూడెంట్స్ రాశారు. వాళ్ళ అందరికీ రీనీట్ అంటే మళ్ళీ రాయడం అనేది అస్సలు ఈజీ థింగ్ కాదు. అండ్ ఎవ్రీవన్ కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరి హాస్టల్లో చాలా మంది ఉంటారు అండ్ దే మైట్ హ్యావ్ గాన్ టు దేర్ ఓన్ సిటీస్. సో అక్కడి నుంచి మళ్ళీ ప్రిపేర్ అవ్వడం అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అండ్ చూసాం కూడా మనము చాలా మందికి సెంటర్స్ ఒకరికి అబుదాబిలో ఒకరికి పడింది, ఒకరికి పాకిస్తాన్ కరాచీలో పడింది. లైక్ హౌ కెన్ దట్ హ్యాపెన్? ఎందుకంటే అసలు ఆ సిటీనే అసలు అటువైపు చూస్ చేసుకున్నప్పుడు హౌ ఆర్ ది సెంటర్స్ సో వివిడ్ అండ్ సో వాస్ట్. సో ఒక ప్రాపర్ సెట్ కానీ ఒక ప్రాపర్ థింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద గవర్నమెంట్. అండ్ ఐ విష్, because this is not the first time, already 2024 the paper was leaked and they conducted reneat in the respect. The media personnel present in this press conference today. I am Dr. Ragini Nayak, National Spokesperson of the Congress Party, and I am here to talk about a very important campaign, a very important movement that the Congress Party is launching in 28 cities simultaneously. It is a campaign which will be run for 40 days, and this campaign is called Chhatron Ki Goonj, the echo of the students, the echo of the students community, Chhatron Ki Goonj. मैं आज की प्रेस वार्ता में आए सभी मीडिया कर्मियों, सभी मीडिया के साथियों का स्वागत करती हूं, अभिनंदन करती हूं और इस्तकबाल करती हूं. आज की प्रेस वार्ता एक बहुत ही महत्वपूर्ण कार्यक्रम की रूपरेखा बताने के लिए आप लोगों के बीच में रखी गई है, जिसके बारे में मैं विस्तार से बताऊंगी. लेकिन कार्यक्रम की शुरुआत में हम चाहते हैं कि बात जब छात्रों की हो रही है तो बात की शुरुआत भी छात्रों से ही हो. We want the students who have faced a lot of trauma because of the cancellation of the NEET UG 2006 examination. We want some students to come up and talk to you about their problems, their issues and their मन की बात. बहुत आसान है प्रधानमंत्री मोदी जी के लिए कि वो इतवार के दिन आए और अपने मन की बात एक वन वे ट्रैफिक की तरह थोप दें लोगों पर. लेकिन जब इस देश के छात्रों के मन की बात आती है तो वो क्या सोचते हैं, समझते हैं, पहले हम ये जानेंगे, उसके बाद इस प्रेस वार्ता को हम आगे बढ़ाएंगे. Taking through this campaign, to begin with, the first and foremost demand is
asking for the resignation of the education minister of this country. धर्मेंद्र प्रधान जी को इस्तीफा देना होगा और अभी देना होगा। और इसी के साथ साथ ये तफ्तीश भी होनी चाहिए कि पेपर लीक माफिया से, वेंडर से और जो जितनी पूरी व्यवस्था है उसमें इनकी क्या इन्वॉल्वमेंट है, व्हाट इज हिज रोल इन इट, इनकी क्या संलिप्तता है, ये किस तरीके से मिले हुए हैं, क्या मिली भगत है, इस सब के ऊपर इंक्वायरी होनी चाहिए। एनटीए को बैन करना चाहिए, नेशनल टेस्टिंग एजेंसी शुड बी बैंड। दूसरी मांग, ओवरहॉल ऑफ द एग्जामिनेशन सिस्टम, रिवैम्प ऑफ द एग्जामिनेशन सिस्टम, पूरी परीक्षा प्रणाली को बदलना है। मोदी जी से कहा जाए परीक्षा पे चर्चा करना है तो जैसे मन की बात करते हैं तुरंत आ जाते हैं, मैं परीक्षा पे चर्चा करूंगा, आप सुनिए। पेपर लीक पर जब चर्चा करनी हो तो मोदी जी का मुंह नहीं खुलता। आज तक भी 16-17 बच्चों की जान चली गई, इस देश के प्रधानमंत्री ने एक शब्द नहीं बोला, एक शब्द। He hasn't uttered a single word, no condolences, no solidarity, no commitment towards improving the system. इसीलिए सोती हुई सरकार को जगाने के लिए धमाका कई बार करना, शोर करना जरूरी हो जाता है। सेकंड, ओवरहॉल ऑफ द एग्जामिनेशन सिस्टम, पेपर सेटिंग, प्रिंटिंग, ट्रांसपोर्टेशन, centers, examination centers, digital system, vendor contracts, everything has to be revamped. Third, last but not the least, सबसे जरूरी, a fixed annual exam and result, यानी कि पेपर किस दिन होगा ये तारीख आपको निर्धारित करनी है, निश्चित करनी है। रिजल्ट कब आएगा वो भी निश्चित करना है। नो डिली डालिंग, एग्जाम की तारीख कुछ है फिर कैंसिल हो गया, फिर दोबारा लाइए, फिर कोई नहीं। उसी के साथ साथ रिक्रूटमेंट कैलेंडर, आप कैसे एम्प्लॉयमेंट देंगे उसका एक कैलेंडर भी होना चाहिए। 3 डिमांड्स, धर्मेंद्र प्रधान मस्ट रिजाइन, देयर हैज टू बी अ कंप्लीट ओवरहॉल ऑफ द एग्जामिनेशन सिस्टम, देयर हैव टू बी फिक्स्ड डेट्स बोथ फॉर एग्जाम्स एंड रिजल्ट्स along with the recruitment